స్టెరాయిడ్స్ యూస్ చేయడం. సో స్టెరాయిడ్స్ అనగానే చాలామంది భయపడిపోతుంటారు. సో స్టెరాయిడ్స్ అంత డేంజరా? లైక్ మెడికల్ ప్రిస్క్రిప్షన్, లైక్ మెడికల్ సేఫ్టీ, మెడికల్ వాళ్ళని ఫాలో అయితే సేఫా? సో ఏ డ్రగ్ అయినా కూడా దానికి సర్టెన్ రోల్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా డ్రగ్ కాదు ప్రాబ్లము. అది వాడేవాళ్ళు ఆర్ ఇచ్చే వాళ్ళ దగ్గరనే ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది. సో స్టిరాయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్. చాలా డర్మటాలజిస్ట్ లెఫ్ట్ రైట్ అసలు స్టిరాయిడ్ రాయకుండా ఒక డే వెళ్ళదు మాకు. సో ఎవ్రీడే ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డర్మటైటిస్‌లో అయినా, ఎగ్జిమాలో అయినా ఏదైనా కొంచెం సప్రెషన్ కోసం మేము వాడతాం కాబట్టి స్టిరాయిడ్స్ ఖచ్చితంగా వాడతాం మేము. టాపికల్ క్రీమ్స్ అవ్వచ్చు, ఓరల్ మెడికేషన్స్ అవ్వచ్చు వాడతాము. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే చాలామంది ఏ మానిటరింగ్ లేకుండా ఓరల్ స్టిరాయిడ్స్ వాళ్ళంత వాళ్ళు చాలా రోజులు అప్పుడు వేసుకున్నా తగ్గింది కదా! మళ్ళీ వచ్చింది ఇదే ఏసేసుకుంటాను. ఇది చాలా కామన్‌గా అవుతుంది. అప్పుడు వాడాను ఈ క్రీము. సో వాడుతూ ఉన్నాను. డాక్టర్ చెప్పిన పీరియడ్ ఉంటది. వాళ్ళు వాడుతూ ఉంటారనమాట ఇంకా. ఓకే. నాకు వస్తుంది నేను పెట్టుకుంటున్నాను. మీకు డాక్టర్ చెప్పారంటే అప్పుడు ఇచ్చారు కదా! అందుకే మళ్ళీ పెట్టుకుంటున్నా అని చెప్తారు. ఓకే. అప్పుడు ఆ సిచ్యువేషన్స్ బట్టి ఇచ్చుంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే రిపీట్ అయిందనే గ్యారంటీ లేదు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ అట్లా వాడకూడదు కూడా. ఎప్పుడైనా ఒక మానిటరింగ్‌లో వాడాలి. సో అదొకటి. అండ్ ఇంకోటి చాలా చాలా కామన్ ఇండియాలో ఫెయిర్‌నెస్ కోసం వాడతారు. యెస్, ఎగ్జాక్ట్‌లీ. సో చాలామంది ఎళ్ళి ఓవర్ ద కౌంటర్ ఫార్మసీలో నాకు ర్యాష్ వచ్చింది అంటే స్టీరాయిడ్ ఇస్తారు. ఆర్ లేకపోతే నేను తెల్లగా అవ్వాలంటే ఒక స్టీరాయిడ్ ఇస్తారు. సో ఇవి చాలా చాలా ఇయర్స్ వాడేసుకొని వస్తారనమాట. దానివల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. స్కిన్‌లో చేంజెస్ వస్తాయి. ఫేస్‌లో అయితే కామన్‌గా ఫేస్ టిపికల్లీ ఒక రెడ్ ఫేస్ లాగా అయిపోయి దాంట్లో బ్లడ్ వెసల్స్ చాలా ప్రామినెంట్‌గా అయిపోయి హెయిర్ పెరిగి ఫేస్ మీద అది స్టాప్ చేసినప్పుడల్లా వాళ్ళకి మంట వస్తుంది, యాక్నే వస్తుంది, స్కిన్ అంతా డల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో ఏం చేస్తారు మళ్ళీ వాడతారు. మళ్ళీ అగైన్ సో మళ్ళీ సేమ్. అదొక సైకిల్ వాళ్ళు బ్రేక్ చేయలేకపోతుంటారు అనమాట. ఓకే. సో ఈ సినారియోస్ అనేవి చాలా కామన్ అసలు ఇండియాలో.